వాళ్ళు చేసుకున్నా వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వా? నువ్వు మీ ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు, ఇంట్లో కంట్రోల్ చేయి. ఒక టీచర్ అయ్యుండి వేరే వాడిని పటాయించింది 16 సంవత్సరాల అబ్బాయిని, వాడిని అడుగుతావేంటి చేసుకుంటావు అనేది? ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబు ఉండగా. అరే ఆడి పిల్లకాయరా, ఆడి పిల్లకాయ, ఆవిడ తల్లి, ఆవిడ బుద్ధి. పెళ్లి చెల్లదు కూడా. అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం? కాదమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ ఇందాక నాకు ఆ అమ్మాయిని వదిలించండి అన్నావు, ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం, ఓకేనా? నీ పిల్లోని నీకు హ్యాండ్ ఓవర్ చేయించేస్తాం. పిల్లోని పెంచుకుంటావా పెంచుకోవా? నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది, ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా? పిల్లోని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది. నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా ఆవిడని మార్చమంటున్నావా? వదిలించుకుంటా మేడం. ఒకవేళ నేను వదిలేసినా కూడా ఆయన కూడా ఉంచుకోడు. నీకెందుకు? నీ జీవితం, నీ పిల్లోడి జీవితం నాశనం చేసిన ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నీకు పీడ వదిలించడం ఇంపార్టెంట్ అంటున్నావు. అవును మేడం. నీకు విడాకులు ఇప్పిస్తాం, తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటా. ఓకేగా, పిల్లోడు కూడా పెంచుకుంటాం. కానీ ఎంత మందికి ఇలా చేస్తా అంటున్నా మేడం. అదామె చూద్దాం. ఆవిడ బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకొని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి, మగ జాతిని నాశనం చేసేస్తుంది అని నీ భయం, అంతేనా? అవును మేడం. ఓకే, దాని గురించి మేము మాట్లాడుతాం నాన్న. నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా, నిన్ను సేవ్ చేయడం మా బాధ్యత. అక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మగ జాతిని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి, అంతేనా? సూపర్. ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును మేడం. ఏంటి చెప్పండి. అది చేసుకుంటావా నువ్వు అని అడుగుతున్నా. చేసుకుంటావా? చేసుకున్నా నువ్వు ఒక 1 మంత్ కూడా ఉంచుకోలేవు. ఎందుకన్నా? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. రీజన్ ఉంటుంది కదా. నీలాగా ఇంకోడు ఉన్నాడు. వాడు ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఎట్లా స్టూడెంట్ సేమ్ నీలా ఇంకో స్టూడెంట్ ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? ఉన్నాడు, నేను చూసినా కదా, నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నాను. చేసుకున్నా ఒక 1 మంత్ కూడా ఉంచుకోలేవు. ఉన్నాడా? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. సరే ఒకసారి చూపి అన్న నాకు. ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా, ఒకసారి చూపి. ఎవరు అక్కడ ఉన్న అతను? అతనేనా? అవును మేడం. పిల్లయ్యా అయితే మరి నువ్వు పిలిస్తేనే వస్తాడంట. మీరు పిలుచుకొచ్చారా? ఎవరైనా ఇట్రండమ్మా. అతను కూడా స్టూడెంట్ మేడం. ఈ పిల్లోడు ఎవరు? ఈయనలాగా స్టూడెంట్ మేడం. ఫస్ట్ స్టూడెంట్ నేనే మేడం. ఏం ఫస్ట్? ఆవిడ ప్రేమించడంలో ఫస్ట్ స్టూడెంటా? అంతే సార్. మీ కూర్చో. ఫస్ట్ నా తర్వాతనే ఇతను నువ్వు సీనియర్? సీనియర్. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో సీనియరా లేదంటే ఈవిని ప్రేమించడంలో సీనియరా? అసలు అతను మీరు ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారు? వాళ్ళు ట్యూషన్కి వెళ్తే 2 months లో మేడంతో లవ్ లో పడాల్సిందే సార్. చాలా మంది ఉన్నారంట కదా, నీకు తెలిసి ఎంత మంది ఉన్నారు? అంటే అందరినీ ట్రాప్ చేస్తుంది ఇలాగే? ఆ పనే అది. నువ్వు మీ ఇద్దరేనా, ఇంకెవరైనా ఉన్నారా మీకు తెలిసి? నాకు తెలిసి అయితే రీసెంట్లీ అబ్బాయి అతను మాకు కనిపిస్తూనే ఉన్నాడు. కనిపించిన మగాళ్ళు ఎవరున్నారు? పంపించినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పాను మేడం. నువ్వేనా చెప్పింది? అయితే వాళ్ళ హస్బెండ్ నమ్మలేదు. రైట్. తర్వాత స్లోగా చూసి మరి నీ విషయం ఎలా వదిలేసింది? నిన్నెందుకు వదిలేసింది? సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు జల్లే మొత్తం ఏంటి తమ్ముడు చెప్పది? ఎలా జల్లుతుంది? ముందు ఎవరు ఉన్నారంట కాదు, ఎలా జల్లుతుంది? ఎలా పడిపోతున్నారు మీ కుర్రోళ్ళు అందరూ? ఎందుకంటే సమాజానికి తెలియాలి కాబట్టి మేము అడుగుతున్నాం. ఏ విధంగా ఇవి ట్రాప్ చేస్తుంది? మీకు ఏం ఆశ చూపెడుతుంది? పాఠాలు చెప్పకుండా ఎటువంటివి చూపెడుతుంది? ఏంటిది? ఏం లేదు సార్, ఇంకా మామూలుగా ట్యూషన్ బాగానే చెప్తుంది కానీ ట్యూషన్ చెప్పేది తక్కువ, వేరే డైలాగులు ఎక్కువ కొడుతుంది. సినిమా డైలాగులు అలాంటివి. నిన్ను ఎలా వదిలేసింది అని అడుగుతున్నా. నేనే వదిలేసా మేడం. నువ్వు వదిలేసావు ఆవిడ క్యారెక్టర్ చూసి? వద్దు మనకు వద్దు దవిడ అని చెప్పి సైడ్ అయిపోయా. తర్వాత ఈయన గురించి తెలిసి వాళ్ళ ఆయనకి చెప్పావా? తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్ లో చూసి వాళ్ళ ఆయనకి చెప్పా. వాళ్ళ ఆయన ఇమీడియట్లీ నన్ను తిట్టెళ్ళి చూసిండు, వాళ్ళ ఆయన నమ్మేసిండు చూసి. ఇలా మీలాంటి వాళ్ళు నీకు తెలిసి ఉండగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? వాళ్ళందరినీ మనం అలర్ట్ చేయాలి కదా. మీరిద్దరేనా? నాకు తెలిసి ఈ అబ్బాయి కూడా. ఒక్కడేనా? ఏమోలే, నీకు తెలిసి. అమ్మా కవిత, ఆ అబ్బాయిని అంటే లవ్ చేసావా అంతకు ముందు? ఫస్ట్ చేశాను. అబ్బా, ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయిని మర్చిపోయావా? నీ పిచ్చి గోల తగలయ్యా. నీ బ్రెయిన్ లో చిప్పేమన్నా దబ్బిందా అని? అపరిచితుడు సినిమాలో 3 క్యారెక్టర్ల లాగా 3 ఉన్నారమ్మా నీకు. 3 మారినప్పుడల్లా ఒకరు. ఇప్పుడన్నా చెప్పి ఎంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు? 9th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ మంది పిల్లలు ఎంతమంది ఉన్నారు నీకు? లేదంటే ప్రేమ అనే ఒక స్కూల్నే నడుపుతున్నావా? ఏంటి మీ ఆయనతో నీకు హ్యాపీ లేదా? అంటే ట్యూషన్ చెప్పుకొని నేనే పోషించవలసి వస్తుంది మేడం. వదిలే, అప్పుడు కుర్రాళ్ళ మీద పడ్డావేంటి వచ్చి? కాదు, మీ ఆయన నిన్ను పోషించకపోవటం, నువ్వు వేరే ఈ వయసు ఉన్న పిల్లల్ని ప్రేమలో పడేయటానికి సంబంధం ఏముంది? తను ప్రేమగా చూసుకోరు. ఓకే. ఫుడ్ విషయంలో అయినా మనీ విషయంలోనైనా ఓకే చూసుకోరు సార్. అందుకే నేను అతన్ని వదిలేస్తున్నాను. అతన్ని వదిలేయమ్మా. నీకంటే 10 సంవత్సరాల పిల్లకాయలను ఎందుకు పట్టుకుంటున్నావు అని అడుగుతున్నాం మేము. నీ వయసు ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చుగా. నీకు వీళ్ళే నచ్చుతున్నారా లేతగా? తనంటే ఇష్టమని చెప్పారు సార్, నేను కూడా ఇష్టమని చెప్పాను సార్. వీళ్ళిద్దరైనా ఇంకా ఉన్నారా నీకు? లేరు మేడం. ఇంకా లేరా? నెమ్మదిగా చెప్తున్నా అంటే ఉన్నారు. ఇంకెవరన్నా వచ్చారా? ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ? ఇంతేనా?
బో ఏమ్మా ఇవన్నీ మీ ఆయనకి చెప్పావు అసలు? నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అనేది మీ ఆయనతో మాట్లాడావా చెప్పలేదు అసలు? మేడం. ఎందుకు చెప్పుకోవాల్సింది మీ ఆయనతోనే కదా. కొన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా ఇలా ఉంది పరిస్థితి, కొంచెం మాట్లాడండి మా ఆయనతో మాట్లాడావా? చెప్పలేదు మేడం. ట్యూషన్ లో ఇవన్నీ చెప్తున్నావా? మా ఆయన ఇలా చూస్తున్నాడు, మా ఆయన ఇలా పెట్టాడు అని చెప్పి పిల్లలకి చెప్తున్నావా? తనంటే ఇష్టమని చెప్పాడు మేడం. నన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఇంకా ఆడే ఆయన కూడా ప్రేమగా నేను చూసుకుంటాడా? ఇష్టపడ్డా. మా టీచర్వి కదా, మర్యాద ఇస్తారు. మేడం ఇప్పుడు కూడా మేడం అనే పిలుస్తున్నాడు వాడు నిన్ను. పోనీ అతనేం చెప్పాడు అది అడగండి. ఇతను చెప్పాడు, ఓకే. అతనేం చెప్పాడు? ఏమ్మా అమ్మా తినిపిస్తాడే ఇంటి గోరుముద్దలు. అతనేం చెప్పాడు? ఏవేవో మామూలుగా నువ్వేం టీచర్ అమ్మా? సైన్స్ టీచరా? మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్. ఏ లెక్కలు చెప్తున్నావు? వాళ్ళు చెప్తున్నారు రొమాంటిక్ లెక్కలు చెప్తున్నావు అని చెప్పి నువ్వు అందరికీ చెప్తున్నావు. వీళ్ళిద్దరు బక్రాలు అయ్యి వీళ్ళిద్దరు పడ్డారు, అంతే తేడా. మిగతా వాళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళ ఇంట్లో కంట్రోల్ పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు అలా కాపాడబడ్డారు. వీళ్ళిద్దరు బలిపశువులు అయ్యారు. దానికి తోడు ఈ మహాతల్లి కొడుకు చచ్చిపోతానంటే నీకు పెళ్లి చేసేటానికి రెడీ అయిపోతుంది ఆవిడ నెక్స్ట్ 15 రోజుల్లో. వెడ్డింగ్ కార్డులు వేయించినట్టుంది కూడా. మీ ఆవిడ నీ మీద ఒక ఎలిగేషన్ చెప్తుంది, పట్టించుకోడు, ఇంటి ఖర్చులు నేను సంపాదించుకొని నేను పోషించాల్సి వస్తుంది అని. పెళ్ళైన 2 yearsలో ఎందుకు నువ్వు ఇంటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు? చూసుకుంటున్నా మేడం బాగానే ఇంట్లో. అడగండి మరి, మీ ముందుగా చెప్తుంది. ఆ అమ్మాయి ఇలా చిన్నపిల్లల మీద అటాక్ ఇవ్వడానికి కారణం ఏంటమ్మా అంటే, మా ఆయన వేస్ట్ ఫెలో అండి, పోషించడండి, అసలు టైం స్పెండ్ చేయడండి అంటుంది. అదే మేడం ఇట్లా చేస్తే అనుకోలే కదా, స్టూడెంట్స్ అని మనం అనుకుంటాం. అరే అది తర్వాత సంగతి. నువ్వు ఇంట్లో మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోలేదు? సంపాదించి ఏం చేస్తున్నావు? తీసుకుంటూనే ఉన్నా మేడం. ఏమ్మా తీసుకుంటున్నాడంటగా? ఇంట్లో అన్నీ తీసుకొస్తూనే ఉన్నాగా. ట్యూషన్ ఫీజు కట్టుకుని చేసుకుని జాబ్ చేసుకుని నేను పోషించవలసి వస్తుంది మేడం. ఎవరిని పోషిస్తున్నావు? ఆయన జాబ్ చేస్తున్నాడు, ఆయన డబ్బులు ఏం చేస్తున్నాడు? ఇది రాంగ్. ఇంటి రెంట్ ఎవరు కడతారు? ఆయన కడతాడు, అవునా? అవును మేడం. ఇంట్లో సరుకులు ఏమవుతాయమ్మా మీకు? ఆయన తీసుకొస్తాడు. నువ్వేం పోషిస్తున్నావు ఇక్కడ? నీ శాలరీ ఏం చేస్తావు? వచ్చే ఫీజు- వాళ్ళని పోషిస్తున్నావా? నీకు వచ్చే ఫీజులు ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకి పెడుతుంది కాబట్టి. అంతే. హోటల్ రూమ్స్ బుక్ ఇది చేయడం. మీరు ముందు అడగాల్సింది. మ్యాథ్స్ బాగా నేర్చేసుకొని అన్న అర్థమవుతుంది. ఎందుకంటే ట్యూషన్ బాగానే చెప్తాం అంటున్నారు వాళ్ళిద్దరు. పైన నీకు ఎక్స్ట్రా పనుల వల్ల వాళ్ళిద్దరూ మోసపోయారు. ట్యూషన్ బాగా చెప్తుందా? చెప్పింది కదా, చెప్పారు కదా, క్లాసులు బాగానే చెప్తుంది. 15 minutes ట్యూషన్, మిగతాదంతా 15 minutes ట్యూషన్ చెప్తుంది 1 hour తర్వాత 45 minutes ట్యూషన్ అయిపోయినాక అందరిని పంపించి స్పెషల్ పర్సన్ కి స్పెషల్ క్లాసులే. టైం పాసింగ్. టైం పాస్. సిగ్గులేదు మీకు? అసలు మీకు సిగ్గుందా? అసలు మీ ఇద్దరు బాగా ముదిరిన దోసకాయల్లో ఉన్నారు, ఇద్దరు 16 సంవత్సరాలు అనుకున్నా. మీ ఆయన ఇప్పుడు డివోర్స్ ఇచ్చేస్తాడు, బాబుని కూడా తీసుకుంటాడు, ఓకేనా నీకు? ఆవిడకి ఏదైనా ఓకే. ప్రాబ్లం అండి, తెలుస్తుందిగా. పిల్లోడిని వదిలేస్తుంది, భర్తను వదిలేస్తుంది, చిన్నపిల్లలు. నో మేడం. నో మ్యామ్. మీ పేరెంట్స్ని పిలిపించి 2 చంపలు పట వాయించి వాళ్ళకి మీకు లెక్కల ట్యూషన్ చెప్పించాలి. పిలుద్దాం మీ పేరెంట్స్ని, వాళ్ళు ఎదుర్కొంటే చెప్తావా? ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని లవ్ చేసి ట్రాప్ చేసి పడేశాను, వాళ్ళతో వెళ్ళి హోటల్లో కునికానని చెప్తావా? చెప్పగలవా? దమ్ముందా? చెప్పలేను సార్. మరి కొడుకును కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉంచుతావా? ఏమనుకోకపోతే ఆవిడ సార్ పేషెంట్ అనుకుంటా. ఇంత ఘోరంగా ఉంటారు మేడం నా పేషెంట్స్. అమ్మా మీకేమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఆవిడతో? ఓకే, వెళ్తారు, ఓదార్పు యాత్ర చేసుకొని వస్తుంటారు. ఓకే అమ్మా. ఏంటమ్మా మీరు చేసేది అక్కడ? 3 రోజుల పాటు వెళ్ళి క్యారమ్ బోర్డు ఆడుకుని వస్తారా? ఏం చేస్తారు? ఊరికి నేను అడుగుతున్నాను. సరే ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, సంతోషం, అక్కడ వరకైనా కాపాడారు, ఏం చేస్తూ ఉంటారు? అంటే నార్మల్గా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వచ్చేస్తాం. ఇంకొద్ది ప్రైవేట్గా కథలు చెప్పుకుంటారు, రెస్టారెంట్లకి తిరిగేసి కబుర్లు చెప్పుకొని ఓకే డబ్బులన్నీ ఊడిసి బాబా చిల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు, అంతేనా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం విన్నారు కదా సార్, ఇక్కడ ఏం చెప్తాం ఏం మేడం? మాట్లాడాలనేది కూడా అర్థం కాదు. అన్నిటికీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.